ధనుసు రాశి వాళ్ళకి 17వ తారీఖు డిసెంబర్ నుంచి 23వ తారీఖు డిసెంబర్ వరకు రాశి సూర్యుడి యొక్క మార్పు ఒక్కసారిగా వీళ్ళలో ఎంతో పెద్ద మార్పు కలిగిస్తుందన్నమాట. సూర్యుడు ఇన్ని రోజులుగా అదృష్టాన్ని ఇవ్వకుండా చాలా దురదృష్టాన్ని ఇచ్చాడు. అయితే ధనుసు రాశి వాళ్ళకి భాగ్యమే భాగ్యం. అందులో సూర్యుడు మారటం ఇంకా పెద్ద గొప్ప విషయంగా చెప్పొచ్చు. మీకు అదృష్టం బాగా తన్నుకొస్తుంది. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి. అలాగే ధర్మంగా న్యాయంగా జీవిస్తూ చాలా సంతోషంగా ఉంటారన్నమాట. ముఖ్యంగా ఈ వారం మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి ముందుకు దూసుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో కష్టపడితే వస్తుంది. మీరు అనుకున్నంత కష్టపడితే ఎంత కష్టపడితే అంత వస్తుంది. అనేక విధాలుగా ధన రూపాలను కూడా మీరు చూడడం జరుగుతుంది. వీళ్ళు బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం మీకు కనిపిస్తూ ఉంది. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీయానాల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విదేశీ చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి కూడా అనేక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు బాగా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి లేకపోలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే శత్రువుల మీద ఒక కన్నీసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగ్గులు ఇబ్బందులు ఉన్నప్పటికీ వారాంతానికి సర్దుకుంటాయి. చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారని కూడా చెప్పవచ్చు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకునే అవకాశము ఉంది. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి ముందుగా చెప్పినట్టుగా మంచి అదృష్టం, తండ్రి సహకారం బాగుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా శుభవార్తలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా పని ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు మీకు బాగా ఉంటాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులందరికీ చాలా మంచి వారంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండమైన ఆదాయంతో ఈ వారం అంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పేసి ధనుసు రాశి చెప్పడం జరిగింది. ఇక ఖర్చులు కూడా బాగా అదుపులో ఉండే ఆ వారంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. ఈ వారం అంతా కూడా మీరు సుందరకాండాన్ని పాటించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.